ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 118వ శ్లోకం. ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసేవిత శ్రీ షోడశాక్షరీ విద్యా త్రికూట కామకోటిక. ఆత్మవిద్య, జీవుడు తనను తాను తెలుసుకున్నదే ఆత్మవిద్య. గురువుల ఉపదేశాన్ని అనుసరించి ఉపనిషత్ వాక్యములను వివేచించి సర్వ శరీరములందు కదులుచున్న చైతన్యం అనునది ఆత్మ అని అవగాహనకు తెచ్చుకొనుటే ఆత్మవిద్య. చైతన్యం లేని శరీరం శవం. మూలాధారం నుండి సహస్రారం వరకు పయనించుచున్న ప్రాణశక్తియే ఆత్మ. సనత్కుమారుడు నారదునకు ఉపదేశించిన విద్య ఆత్మవిద్య. ఆత్మవిద్యా చ దేవీ త్వం విముక్త ఫలదాయిని. ఆత్మవిద్యకు రూపం కారణం పరమేశ్వరి. అందుకే అమ్మ ఆత్మవిద్యగా కీర్తింపబడినది. ఓం ఐం హ్రీం శ్రీం ఆత్మవిద్యాయై నమః. బ్రహ్మవిద్య, వ్యష్టి సమిష్టి అన్నది సృష్టిలో రెండు రకాలు. ఒక్కొక్క జీవికి ప్రత్యేకంగా చెందినది వ్యష్టిత్వం. చరాచరం మొత్తానికి సంబంధించినది సమిష్టిత్వం. ఆత్మ వ్యష్టిత్వమైనప్పుడు పరమాత్మ సమిష్టిత్వం. సర్వచరాచరమందుండున్నది చైతన్యం. తనలో ఉన్న చైతన్యమునకు సర్వాంతర్గత చైతన్యమునకు భేదం లేదు. దీనినే గీతాచార్యులు నీలో ఇతరులను, ఇతరులలో నిన్ను చూచుకో అని ఉపదేశించాడు. అదే సర్వ సమానత్వ భావన. మంత్రశాస్త్రానుసారంగా కమల, భగళ, భువనేశి, భైరవి, ధూమవతి, భిన్నమస్త, తార, మాతంగి, షోడశి అనునవి 10 రకములకు బ్రహ్మ విద్యలు. 28 అక్షరాల సంపుటీకరణమే బ్రహ్మ విద్య. మన్మధుని చేత ఉపాసించబడినది. మహ ఇతి బ్రహ్మ అనటంచే బ్రహ్మ విద్యను మహావిద్యగా చెప్పారు. బ్రహ్మ విద్య పరమేశ్వరీ స్వరూపం. అందుకే అమ్మ మహావిద్యగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం మహావిద్యాయై నమః. శ్రీ విద్య, సాహిశ్రీరమృతాం సతాం అనుసరించి శ్రీహి అన్నది పరతత్వం. నాశరహితమైనది. పరతత్వమును వివరించున్నది, అనుభవమునకు తెచ్చున్నది శ్రీ విద్య. సర్వ విద్యలలో శ్రేష్టమైనది శ్రీ విద్య. హైమవతి ఇంద్రునకు ఉపదేశించినది. ఈ మోక్షదాయకమగు శ్రీ విద్యకు ఋషి శ్రీ దక్షిణామూర్తి. కామేశ్వరీ కామేశ్వరులు మంత్రాధిదేవతలు. ఉపదేశకుడు నారాయణుడు. శివశక్తులు ఏకమైన అద్వైత బిందువే మహాబిందువు, శ్రీచక్ర మధ్యగత బిందువు. సాంప్రదాయబద్ధమగు శ్రీచక్రార్చనే శ్రీ విద్య. శ్రీ త్రిపుర సుందరి అర్చననే శ్రీ విద్య. అగస్త్య విద్య, మన్మథ విద్య, లోపాముద్రా విద్య అను పేర్లతో పేరుగాంచినది శ్రీ విద్య. మంత్రశాస్త్రపరంగా 15 బీజాక్షరముల సంపుటి శ్రీ విద్య. క ఏ ఈ ల హ్రీం, హ స క హ ల హ్రీం, స క ల హ్రీం అను మొత్తం 15 అక్షరములు శ్రీ విద్య. ఈ 15 అక్షరముల మంత్రమే శ్రీ విద్య, సాక్షాత్ పరమేశ్వరీ రూపం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ విద్యాయై నమః.
కామసేవిత. ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతః ఋషయస్తే త్రయః పుత్రాः స్వయం శ్రీరేవ దేవత అని శృతులు. ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు అనే మహర్షులు శ్రీదేవి మానసపుత్రులనియు వారే మన్మధులని పిలువబడ్డారని, వారిచే పూజింపబడు అమ్మ కామసేవిత అని శృతుల పలుకు. తారకాసుర సంహారమునకు దీర్ఘ తపస్సులోనున్న పరమేశ్వర తపోభంగమును చేశాడు మన్మధుడు. మహేశుని కోపానికి భస్మమయ్యాడు. పార్వతీదేవి మన్మధుని బ్రతికించమని శివుని ప్రార్థించింది. రతికి మాత్రం శరీరంతో కనపడినట్లు వరమిచ్చి బ్రతికించాడు పార్వతీపతి. ఆనాటి నుండి శ్రీ విద్యతో పరాశక్తిని పూజించాడు మన్మధుడు. మన్మధునిచే ఉపాసించిన విద్య మన్మథ విద్యగా కూడా ప్రాచుర్యం పొందింది. మన్మధుడు కానీ మన్మథ ఋషుల చేత కానీ పూజింపబడుచున్న అమ్మ కామసేవిత. ఓం ఐం హ్రీం శ్రీం కామసేవితాయై నమః. షోడశాక్షరీ. క ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం నమః అన్నది పంచదశీ విద్య, శ్రీ విద్య. దీనికి మొదట ప్రారంభమున శ్రీ అను పరాబీజాక్షరం చేర్చిన 16 వర్ణముల సంపుటితో షోడశాక్షరీ మంత్రంగా రూపొందుతుంది. గురు సాంప్రదాయాన్ని అనుసరించి ఉపదేశాన్ని పొంది ఆచరించవలెను. మంత్రములన్నీయు అమ్మ స్వరూపములే. మంత్రమునకు మంత్రాధిదేవతకు భేదం లేదు. పరమేశ్వరీ స్వరూపం అగు షోడశాక్షరీ మంత్రం శ్రీ షోడశాక్షరీ విద్యగా ప్రకటితమైంది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ షోడశాక్షరీ విద్యాయై నమః. త్రికూట. కాలములు 3, గుణములు 3, మూర్తులు 3, శక్తులు 3, కార్యకారణ కర్తృత్వాలు 3, సృష్టి స్థితి లయములు 3. ఇలాంటి 3లు మరెన్నో ఉన్నాయి. వాటి సమిష్టియే విశ్వం, చరాచర సృష్టి. ఈ 3ంటినే త్రికూటములని పెద్దలు పిలిచారు. త్రికూటములే పరమేశ్వరి విరాట్ స్వరూపం. పరమేశ్వరి శిరము నుండి కంఠం వరకు వాగ్భవకూటమనియు, కంఠం నుండి నడుము వరకు కామరాజకూటమనియు, నడుము నుండి పాదాంతం వరకు శక్తికూటమనియు శ్రీ విద్యోపాసకులు విన్నవించారు. అది జ్ఞానులచే ప్రకటింపబడింది. మంత్రశాస్త్రపరంగా సర్వమంత్రస్వరూపిణిగా పేర్కొనబడినది. సర్వమంత్రములకు కూడలియగు విరాట్ స్వరూపిణియగు పరమేశ్వరి త్రికూట అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం త్రికూటాయై నమః. కామకోటిక. కకారంతో ప్రారంభించిన మంత్రాన్ని కాది విద్యగా పేర్కొన్నారు. అది మన్మధునిచే ఉపాసించబడినది. కామేశ్వరుడైన పరమేశ్వరుడు ఈ విద్యను ఉద్ధరించాడు. మన్మధునిచే ఉపాసించబడి కామరాజ విద్యగా పేరుగాంచింది. క ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం అన్నది కాది విద్య. దీనివలన సర్వకామనలు అంటే కోరికలు తీరును. సర్వకోరికలను ప్రసాదించు కాది విద్యాస్వరూపిణి అమ్మ కామకోటిక. ఓం ఐం హ్రీం శ్రీం కామకోటికాయై నమః.